వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, మీ గురించి రోజు స్టాఫ్ రూమ్లో ఏదో టైంలో బీసీ గారు మిమ్మల్ని కలుసుకుంటారు సార్. జడ్పీఎస్ కొల్లిపురం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షులు వచ్చినటువంటి అధ్యక్షుల గారికి, అలానే మరి వేదిక మీద ఉన్నటువంటి సచివారి గారికి, సాంబరెడ్డి గారికి, రెడ్డి గారికి, తర్వాత మన బాబు గారికి, వీళ్ళందరికీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, బంధుమిత్రులు అందరికి కూడా మరి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం ఆదరణ కారణమైనటువంటి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి చాగంటిపాటి వెంకట్రావు వారి కుటుంబాలకు కూడా ఉంటారు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ కొల్లిపురం అది మాకు అభ్యర్థి ఏంటంటే చాలా ఊళ్ళో పులికెత్తకుంది. జడ్పీఎస్ కొల్లిపురానికి దాదాపు గ్రామానికి బిఫోర్ ఇండిపెండెన్స్ 4 సంవత్సరాల్లో ఎస్ఎస్ఎల్సీ ఉందంటే జడ్పీఎస్ కొల్లిపురానికి 2 స్కూల్లో ఉన్నాయి. మరి అటువంటి ఈ స్కూళ్ళు 2009వ సంవత్సరం ఎస్ఐ ఇంగ్లీష్గా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ చేరడం జరిగింది. ఆ తర్వాత 2010లో నేను ఆ రోజు 6th క్లాస్లో లెటర్స్ చెప్తాం. మనం సాధ్యమే కదా, ఎలిమెంటరీ స్కూల్ నుంచి 6th క్లాస్కి వచ్చారంటే వాళ్ళందరూ మనం ఏబిసి సాగి ఆ క్రమంలో సరే ఏబిసి రాష్ట్రంలో బయటకు వచ్చాను. ఒక వ్యక్తిని అడిగి వచ్చాను, సార్ కాంతారావు గారంటే మీరేనా అన్నారు. అవును సార్ నేనంటున్నా. సార్ నేను గతంలో కథాలు కూడా పనిచేశాను, మరి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్క్రిప్ట్ లెటర్స్ అనేది బోర్డు మీద రాలేదంటే మరి మీరు రాశారు, మీకు చాలా ఆనందంగా ఉందని అన్నాం. ఏం సార్ అంటే అప్పుడు చెప్పారు, చాగంటిపాటి వెంకటరావు అండి నేను మరి స్కూల్కి వొకేషనల్ ప్రింటింగ్ అండ్ బైండింగ్ అనే సబ్జెక్ట్ టీచర్ వచ్చారని చెప్పాడు. అప్పుడు అనిపించింది అన్నమాట. అంటే అతను చెప్పడం ఏంటంటే స్క్రిప్ట్ లెటర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు ద ప్రింటింగ్కి చాలా క్యాపిటల్ లెటర్స్ అని బయలుదేరాయి. ఆ చెప్పిన వ్యక్తి మరి ఆ నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా మా మిత్రులు గారిని కొనసాగుతూ ఉన్నాడు. మరి సహజంగానే చాగంటిపాటి వారు అంటే థింకింగ్ థాట్స్ అనేటువంటి మీనింగ్లో ఉంటుంది. తర్వాత మరి చాగంటిపాటి వెంకటరావు విషయంలో వచ్చినప్పుడు చిత్రంలో మనము ఉద్యోగంలో చేరాలంటే అక్కడ 4 స్టేషన్స్ మన రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ దాదాపుగా రిటైర్మెంట్కి రిజర్వేషన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి, మస్ట్ బి కంపల్సరీ రిటైర్ కావాలి. మన ఆ క్రమంలో చూసినట్లయితే వెంకటరావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి రిసెప్షన్ కానీ మిగిలిన వాళ్ళని కలుపుకొని సహాయ సహకారాలు అందించే వ్యక్తి. చాలా సింపుల్ సిటీ, చాలా గణాత్మకంగా ఉంటారు, చాలా సింపుల్ సిటీ. తర్వాత కూడా మరి ఈనాడు ఎందుకంటే చాలా గొప్పగా చెప్తారంటే మరింత ఓటు కూడా లేదు, అసమాధానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ వెంకటరావు గురించి గమనించడం ఏంటంటే వలభాగంలో మాత్రం పిల్లల పెంపకంలో దేవుడుగా మంచి మామూలుగా భర్తగా మంచి తండ్రిగా మరి సమాజంలో కొనసాగిస్తూ మరి ఈరోజు ఇలా రిటైర్ కావడం మనందరం కూడా టీచర్ బాధ్యత 60 years కాబట్టి 60 years దాటి కాబట్టి ఈ బికెమ్ సీనియర్ సిటిజన్. కాబట్టి ఏమంటారంటే మన వెంకటరావు గారిని మనకు ఉన్నటువంటి ఈ వీటిలో సీనియర్ సిటిజన్స్ కార్డులు ఉన్నాయి. ఆ కార్డుని తను అప్లై చేసుకోవాల్సింది కోరుతున్నాను. తను కూడా వెంకటరావు గారు కూడా మా యూనియన్లో కూడా రావడం జరిగింది. అంటే ఎస్టీ గారండి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లోకి మరి రావడం జరిగింది. ఈ పెన్షనర్ అసోసియేషన్ వల్ల కూడా మరి రీసెంట్గా మనం చూసినట్లయితే దాదాపు మన నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఈ పెన్షనర్స్ విషయంలో దొంగ
భయంకరమైనటువంటి ఒక ఫంక్షన్స్ కట్ట గుర్తున్న బిల్లును ఒకటి పెట్టి పాస్ చేయించింది. దాని మీద కూడా చాలా జరుగుతున్నాయి. ఆ బిల్లు ఏంటంటే ఒక వ్యక్తి కనుక రిటైర్ అయితే రిటైర్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మాత్రమే పొందుతారు. తర్వాత మనకు సాధ్యత ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయితే పిఆర్సీ కానీ డిఏ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చే క్రమంలో వాటన్నింటినీ ఆపరేటర్ని కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఫంక్షన్స్ మీద కూడా డిబేట్ చేయడం జరుగుతుంది. అది ఒక సంపూర్ణ లోక్సభ బిల్లులో ఒకసారి ఫంక్షన్స్ చాలా రన్ జరుగుతుంది. నాకు నగారా అనేది చెప్తున్నాడు 1978 కోర్టులో కేసి ఫంక్షన్ అనేది వాళ్ళ పక్ష కాదు, మన హక్కు అని చెప్పేసి పోరాటం జరిగింది. కాబట్టి ఏదైనా కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా తన డేట్ ఆఫ్ జాయిన్ నుంచి ఉన్నటువంటి సర్వీస్ ప్రకారం రిటైర్ అవ్వాల్సిందే. కాబట్టి వెంకటరావు గారు కొల్లిపర హై స్కూల్లో అందరితో కూడా మంచిగా ఉంటూ తను ఇచ్చేసుకుంటూ అందరూ సహాయం చేస్తూ ముందుకు చేస్తున్నాడు. కాబట్టి మరి ఉద్యోగం చేసిన అనంతరం మరి ఆయన ఉద్యోగం అనంతరం కూడా ఆయన సమాజంలో చేసే కొన్ని పనులు చేస్తూ ఉంటారు, సహాయక సహకారాలు చేస్తుంటారు. అలాగనే అందించాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి వెంకటరావు గారు డాక్టర్ ఉద్యోగం తర్వాత మరి వెంకటరావు గారికి వారి సత్యంలోకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి జీవించాలని చెప్పేసి మనందరం పక్షాన కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా బావగారు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడాలని వచ్చి పొద్దున్న ఒకరింటిలో ఒకరింటిలో మాట్లాడాలి. ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ వాళ్ళ అబ్బాయి బీసీ గారి అబ్బాయి శ్రీకాంత్ రాయ, తర్వాత వాళ్ళ అల్లుడు గారు ఈరోజు మా నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో చేశారు. అలాగే మీరు కూడా తల్లిదండ్రుల పరిస్థితులను అర్థం చేసుకొని బాధపడినందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో రావాలని అందరినీ కోరుకుంటున్నాను. సెలవు. వాళ్ళ అల్లుడు మాట్లాడుకోవాలి. శ్రీను మా బాబు శ్రీను మాట్లాడు ఇంటర్మీడియట్ చుట్టూ గౌరవనీయులైన పెద్దలకు అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారికి, సభ నడిపించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారంగా. ఇంచుమించుగా మా బావగారి జర్నీ నా జర్నీ ఒకే విధంగా జరిగేది. నేను హైదరాబాద్లో చేసేటప్పుడు మా బావగారు కూడా ఈ ఉద్యోగ రీత్యా వాళ్ళ యొక్క
ఆ వృత్తి విద్య యొక్క సంబంధించింది ఇప్పుడు కూడా డైరెక్టరేట్ రావడం, నేను అక్కడే ఉండి జాబ్ చేయడం వల్ల అందుబాటులో ఉండటం, అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితుల్లో నేను కళారూపం కూడా జరిగిందన్నమాట. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆ తర్వాత వాళ్ళు భగవంతుడి దయ వల్ల అది రెగ్యులర్ అవ్వడం, వాళ్ళ యొక్క కుటుంబం కానీ ఏదైనా కానీ అందరూ కూడా ఇవాళ ఉన్నామంటే ఆ యొక్క దయతోనే, భగవంతుడు ఆశించి లేదా మనం ఏది చేయడం. ఎప్పుడు కూడా మనం మనిషి నమ్మే కన్నా భగవంతుని నమ్ముకుంటే ఎప్పుడు కూడా ముందుకెళ్తామని, అట్లాగే అందరికీ కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చిన అందరికీ పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాం సార్. లక్ష్మారెడ్డి గారు మాట్లాడవలసిందిగా వీరికంటే ముందు పనిచేసిన చక్రవర్తి గారు, సాకేటి గారు, తర్వాత వారి బ్రదర్, తర్వాత వాళ్ళ బావగారు, తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు అప్పుడప్పుడు ఏదో సందర్భంలో తెచ్చారు కాబట్టి అందరూ పరిచయం. తర్వాత నేను వెంకటరావు నేను 84లో అక్కడ జాయిన్ అయ్యారు. నేను 89లో జాయిన్ అయ్యాను. నాకంటే ఒక 5 ఏళ్ళ ముందు అక్కడ జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఒక నలుగురు. వాళ్ళలో అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, అంటే వయసులో కాదు అందులో కూడా చాలా పెద్దవాళ్ళు. వీళ్ళు అంటే చాలా గట్టుములు అన్నమాట. వీళ్ళని అక్కడ నేను కొత్తగా జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అందరూ వేరుతో నువ్వు కలిసి పనిచేయగలుగుతావా అన్నారు. అక్కడ టీచర్స్ అట్లా భయపెట్టారు నాకు. సరే ఏదో చూస్తాను సార్, ప్రయత్నం చేస్తారు. తర్వాత వారు వెంకటరావు గారు ఒక ప్రత్యేకంగా ఉండేవారు. మా అందరికి కూడా ఇప్పుడు మన స్కూల్ స్టాఫ్ అందరి దగ్గర కూడా అందరినీ నవ్విస్తూ మంచి చాలా సంతోషం, మాకున్న అప్పుడున్న ఇబ్బందులన్నీ మర్చిపోయి చేసేవాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. తర్వాత మాకు రెగ్యులర్ టైంలో చాలా సార్లు హైదరాబాద్ తిరిగాం. నాతో పాటు చంద్రబాబు గారు మేమందరూ గట్టిగా తిరిగేవాళ్ళం రెగ్యులర్ టైంలో. వైఎస్ఆర్ గారిని ఒక 4-5 సార్లు వెళ్తున్నాం మా పని మీద. అంత అదృష్టం. ఆయన కామరెడ్డి గారు చెప్పినట్టు మాకు మోహన్ రెడ్డి గారు విద్యార్థులు చాలా వైఎస్ఆర్ గారిని చాలా ప్రయత్నం చేసి మమ్మల్ని రెగ్యులర్ అయ్యేట్టు చేశారు. తర్వాత మాకు ఇంకొక రెగ్యులర్ జీవో వచ్చిన తర్వాత పెన్షన్ కూడా ఒక కోర్టు ద్వారా ట్రై చేస్తాం. ఆ కోర్టు ద్వారా పెన్షన్ రావడానికి కూడా వెంకటరావు గారి సహకారం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు జడ్జి గారు ఒక మాట అడిగారు, మీకు టైం టేబుల్ 5 సంవత్సరాలు 5 పీరియడ్లు పనిచేస్తున్నట్టు మీకు టైం టేబుల్ చూపించారు, మీరు నిజంగా పనిచేసినట్టు ప్రూఫ్ ఏమన్నా ఉందా అన్నారు. అప్పుడు నేను వెంకటరావు గారు మాతో పాటు పనిచేసిన అక్కడ నిత్యంగా వచ్చారు శరత్ గారు. శరత్ గారి దగ్గరికి అయితే ఒక లెటర్ ఆయన టైం టేబుల్ చూసి మీతో పాటు పనిచేసిన సరే ఆయన లెటర్ పెట్టిన ఆ టైం టేబుల్ మొత్తం చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని పేరు చేస్తే మాకు హైకోర్టు సింపుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఫుల్ టైం పనిచేశారు కాబట్టి పెన్షన్ కూడా ఆరోగ్యం. కాబట్టి ఆ విధంగా దాంట్లో కూడా వీరి పాత్ర చాలా ఉందన్నమాట. కాబట్టి తర్వాత మాకు ఈ రెగ్యులర్ కావడానికి తర్వాత ఈ పెన్షన్ కూడా త్వరలో అవుతారు నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కొంతమందికి వచ్చింది. తర్వాత వ్యాఖ్యలో ఉన్నారు, వారికి కూడా పెన్షన్ వచ్చి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన చేస్తారు. ఇద్దరు కూడా రిటైర్ అయిన తర్వాత వారి భర్త పిల్లలు అందరితో
మీరు సంఘం వేదికైనా మన బీసీ మాట్లాడడం అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు ఈ కాంప్రమైజ్ బలబాబు పీటీ గారు లంకా వెంకట నాగమోహన్ గారు మాట్లాడారు. బలబాబు జిల్లా పరిషత్ హైస్కూల్ పీటీ వేదికల సమాజ బలరాంపాటి వారికి మరియు గౌరవ సత్యవంతమైన నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. మరి బీసీ మాస్టర్ మా బాబాయ్ వెళ్తారు. ఆయనతో నా అనుబంధం ఆ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే నేను మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎక్కువ. ఆయన ఎన్నో కష్ట నష్టాలు పరుచుకున్నారు. నాణ్యానికి బొమ్మ పరుచుకున్నాక ఆయన జీవితంలో కష్ట నష్టాలు కోర్చారు. ఎంతో సహనంగా ఉన్నారు. ఎట్లంటే ఒక మర్రి చెట్టు లాగా. ఒక మర్రి చెట్టు ఎన్ని తుఫాన్లు ఎన్ని గాలివాన విపత్తులు వచ్చినా అట్లా నిలబడి ఉండిపోతుంది. అట్లాగే రాష్ట్రాలు ఎన్నో చూశారు, ఎన్నో భరించారు, కోరుకున్నారు, ఇవాళ ఈ స్థితికి వచ్చారు. నా జీవితంలో మాస్టర్ని ప్రయోజనం చాలా ఉంది. ఎందుకంటే నన్ను మా నాన్న ఏదో వచ్చిన మాస్టర్ దగ్గర పంపించారు. నా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఆయన డిగ్రీ కానివ్వండి, మన బీపీడీ కానివ్వండి, అంత మాస్టర్ మన చేతుల మీదుగా ఈవెన్ డిఎస్సీ అప్లికేషన్ అప్పుడు చాలా ఎక్కువ 2 అప్లికేషన్ తీసుకొచ్చాను. అప్పటికి నాకు ఆయన సంవత్సరాలతో పూర్తి చేశాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి డాక్టర్ లాగా. ఆయన అర్థం చాలా మంచిది. ఇద్దరు కూడా ఆ 2000 డిఎస్సీలో ఒకేసారి ఉద్యోగాలు వచ్చింది. ఎందుకంటే మీ అర్థం చాలా మంచిది, మీ మంచి మనసు మంచిగా జరుగుతుంది. మీరు ఇట్లాగే 10 కాలాల పాటు అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమావేశం వారికి నా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడిన మోహన్ వాళ్ళ అక్కయ్య. వేదికను రక్షించిన పెద్దలందరికీ, ఇక్కడున్న బాలబాలికలకి అందరికీ నా శుభాకాంక్షలు, పెద్దలకు నమస్కారాలు. బాబాయ్ కనుగొన్న మా తమ్ముడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఎక్కువ మేము మా ఇంట్లో కన్నా కూడా ఎక్కువ వేదికలోనే ఉండేవాళ్ళు. ఉండి మా బాబాయ్కి ఎవరికి చిన్న సహాయం కావాలన్నా, మాకే కాదు ఎవరికన్నా చుట్టుపక్కల వచ్చేసి ఒక కాలేజ్ విషయం కానీ లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా వెంటనే రియాక్ట్ అయిపోయి సహాయం చేయకుండా ఫస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది క్యాంపెయిన్ చేసి పిల్లల్ని కాలేజీలో చేస్తూ ఉన్నారు. అలాంటిది 30 సంవత్సరాల క్రితమే బాబాయ్ స్కూల్కి వెళ్ళి తెలంగాణలో మళ్ళా వచ్చి సాయంత్రం క్యాంపెయిన్ చేసి రాత్రికి వచ్చేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చక్కగా అందరినీ నవ్విస్తూ ఒక రోల్ మోడల్ లాగా ఉంది. అలా తను ఈరోజు రిటైర్ అవుతా ఉన్నారు. మా పిన్ని కూడా చక్కగా సహకరిస్తూ ఉంది. పిల్లలు కూడా మా తమ్ముడు మీద ఎక్కువ శ్రీకాంత్ ఇద్దరం బాగా అటాచ్మెంట్తో ఉండేవాళ్ళు. నన్నే కానీ బాగుండేది మాకు అనుబంధం కూడా, అంతా చక్కగా కలిసిమెలిసి ఉంటా ఉండేవాళ్ళు. ఇలా మా అనుబంధం వేగతో మంచికి ఇలాగే కొనసాగాలని, ఇంకా తను ఆఫ్టర్ రిటైర్మెంట్ చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షురాలు నమస్కారాలు పెట్టుకుంటూ ఉన్నాను. నమస్కారం. మా బాబుతో నాకు అనుబంధం చిన్ననాటి నుంచి ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెంకటరావు పేరు తెలియదు. మాది వనవాసలో ఒక వర్గం. మా వర్గానికి మొత్తానికి ఇన్స్పిరేషన్గా బాబా అంటే చాలు, పేరు అవసరం లేదు, ఓన్లీ బాబా. నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానండి. మా బాబా అంటే అప్పట్లో వైట్ ప్యాంటు, వైట్ షర్ట్, చేతిలో వచ్చిన బ్యాగ్ ఉండేది, వివేక కాలేజీకి సంబంధించిన బ్యాగ్ పట్టుకొని అలా అంటే ఒక టీవీగా ఎగొస్తూ ఉండేవాడు. మా వైపు ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ చిన్న సహాయం కావాలన్నా కానీ మొట్టమొదటి వచ్చింది వెంకటరావు. వెంకటరావు దగ్గరికి వచ్చి ఏదైనా చర్చించేవాడు. ఆయనకి
ఆయనకి రిటైర్మెంట్ తర్వాత దేవుడు ఆయుర్వేదాన్ని ప్రసాదించి ఆయన జీవితం ఆనందం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ స్కూల్కి ప్రత్యేకంగానే లక్ష్మణ్ గారికి, మా ఆంధ్రెడ్డి గారికి, రవిశంకర్ రెడ్డి గారు, గౌరవరెడ్డి గారు, మా భద్రామపల్లి, మా అన్నయ్య, మా బావగారు తెనాలి, మా లక్ష్మీనారాయణ బాబు గారు, ఓపెన్ నాయుడు గారు, గౌరవనీయులు ఐకాన్ ఫౌండర్ రామారావు గారు, వీరందరికీ నా నమస్కారాలు. బంధుమిత్రులు, తోటి ఉపాధ్యాయులు వారందరికీ నా నమస్కారాలు. బాలవారికి నా ఆశీస్సులు. ఈరోజు నా పదవీ విరమణ సభకు విచ్చేసిన మీ అందరికీ చిన్న ఒక 5 నిమిషాలు. ఫస్ట్ నేను 1985 డిసెంబర్ 1 మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అవ్వడానికి గల కారణం ఆ పోస్టు పడడానికి డిఈఓ ఆఫీసులో నుంచి ఎవరు కూడా దాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. సీక్రెట్గా మెయింటైన్ చేసి పీటూ సుబ్బారావు గారు కూడా రోజుల్లో అసలు ఇక్కడ లొకేషన్ అనేది ఎక్కడ లేదండి. ఎవరైనా ఎవరు ఎవరు అసలు లొకేషన్ అనేది మీరు అపాయింట్మెంట్ అన్నారు. అప్పుడు మా బావగారు శానిటరీ ఇన్స్పెక్టర్గా తెలంగాణ చేస్తున్నారు. మా బావగారు సోషల్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ గారిని పట్టుకొని ఆయనలో అక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మొత్తం బయట ఆ రోజుల్లో బయటకు తీసుకురాగానే అన్నింటికి అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత మనసు సీతాపట్ల హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు చేస్తున్నాను. ఆయన వెంటనే మనం కొన్నూరు గార్ల్స్ హై స్కూల్ రికమెండ్ చేశాం. కొన్నూరు గార్ల్స్ హై స్కూల్లో వకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోతున్నాను. వెంటనే మనసు సీతాపట్ల వస్తే ఇంకా కష్టపడి చేసే పని వెంటనే వచ్చి జాయిన్ అవుతుంది జాయిన్ అయ్యి ఆలోచన. కాకపోతే ఏంటంటే వలబాబు నుంచి కొన్నూరు వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి వెంటనే మా బావగారు తెలిసింది. మా బావగారు ఆ రోజుల్లో చైర్మన్ రాజు రవీంద్రనాథ్ గారు చైర్మన్, మా బావగారు తండ్రి గారు, మా మామగారు కొల్లూరు రంగారావు గారు టీడీపీ నేను 20 సంవత్సరాలు యాక్టివ్గా జనాల మున్సిపాలిటీ కౌన్సిలర్ చేశారు. ఆయన జనాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పోస్ట్ ఉంది. కానీ రాజు రవీంద్రనాథ్కి నాకు పడదు, నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ మనం వ్యక్తులు ఏమంటాడు అని చెప్పి ఆయన వెంటనే చేస్తే పెద్దరికాన్ని గౌరవించి రంగారావు గారు మీరు మీ మీద ఏదో ఉంది మేము ఒప్పుకుంటాం, మీ క్యాండిడేట్ని పెట్టండి. అప్పుడు నన్ను బాయ్స్ హై స్కూల్లో జాయిన్ చేసింది. అట్లా బాయ్స్ హై స్కూల్లో దాదాపు 53 మంది స్టాఫ్. ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అంతమంది స్టాఫ్ బాయ్స్ హై స్కూల్లో. 1200 మంది పిల్లలు, 53 మంది స్టాఫ్. వెళ్ళిన పంతులో చూస్తుంటే అసలు మైసభలాగా ఉండేది ఆ స్టాఫ్. ఆ స్టాఫ్ రూమ్లో మేము పిక్నిక్ మంట కూర్చునేవాళ్ళం. కూర్చుంటే ఎవరు ఏ పేపర్లో దిద్దమన్నా అయ్యా వెంకటరావు లాంగ్వేజ్ చేసి పెట్టు, ప్రిన్సిపల్స్ చూపిస్తాం. ఆ పేపర్స్ భద్రంగా నేను ఇంటికి తీసుకుపోయి ఎన్ఎస్ఐ వాట్స్లైన్ అన్ని పేపర్లు లాంగ్వేజ్ చేసి తీసుకుంటాను. పాపం హైదరాబాద్లో భాస్కర్ గారిని ఇదే మాస్టర్ ఉంటాడు. అయ్యా నేను 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నాను ఆ క్లాస్కి. అలాగే ఎవరు ఏ క్లాస్కి వెళ్ళమంటే ఆ క్లాస్కి వెళ్ళారు. ఈ రోజుల్లో జరగలేదు. ఎందుకు వెళ్ళాలి జీవనాన్ని 16 సంవత్సరాలు మేము ఉన్నాం. అలా ఎవరు ఏమని చెప్తే అర్థం చేసేవాడి. మేము ఒకటితో 5 ఉండేవాళ్ళం. 5లో ఏ హెడ్ మాస్టర్ పెట్టినా నేనే ఉండేవాడు. ఏ హెడ్ మాస్టర్ అయినా నాకే తెలియదు. ఏ ర్యాలీ వెళ్ళాలన్నా బాయ్స్ హై స్కూల్లో టైం పరీక్ష మొత్తం కండక్ట్ చేసింది నేనే. ఇవాళ చాలా మంది అన్ని ఆఫీసుల టైపిస్టులంతా మా ద్వారా ప్రమోషన్. ఒక్కొక్క టైపిస్ట్ అయితే వాడు 3 ఇయర్స్ టైం ఇస్తారు. 2 ఇయర్స్ అయిపోతుంది తను వచ్చి అనేవాడు. ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ అటెండర్గా ఎందుకు వెళ్ళిపోవాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. అలాంటి గుంటూరు ఎంపీ ఆఫీస్, ఇప్పుడు ఎంపీ ఆఫీస్, అలాగే ఇప్పుడు రేపటి ఎంపీ ఆఫీస్, అట్లా చాలా మంది ఉన్నారు. లేకపోతే టైపిస్టులు చాలా మంది ఉన్నారు. అలానే కాకుండా ఇంటర్మీడియట్ కానీ నేను చేయని ఇన్విజిలేషన్ లేదు. కొన్ని పరిస్థితులకు వచ్చిన తర్వాత ఇన్విజిలేషన్ ఆపేసి నాకు సచివాణి గారు
ఆ స్పాట్ వాల్యుయేషన్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆ దగ్గరికి వెళ్ళగానే ఆ ఎన్ఎస్ డిపార్ట్మెంట్లో మేడం గారు అక్కడ బాయ్స్ స్కూల్లో ఉన్న మేడమ్స్ ఉన్నారు. అయ్యో వెంకటరావు గారు మీకు మీరు బ్రహ్మాండంగా వర్క్ చేస్తారండి అనగా ఆమె అయ్యా అయ్యారు మిడ్ డే మీల్ తీసుకోవాల్సింది. మిడ్ డే మీల్ కాదు మేడం, లేదు తీసుకోవాల్సింది. అక్కడే కాల్గాల్ చేసుకున్నది చెప్పేసి ఆ రాము ఆమె వెంటనే ఆ అబ్బాయి ఏమంటా అప్పగించిందో ఆ మేడం గారు స్టేజ్ ఇప్పుడు వరకు మా సామిరెడ్డి గారు దగ్గర వరకు కూడా మా సామిరెడ్డి గారు తమ్ముడు చేసేయండి. ఈ ఇంటర్వ్యూ చేయడంలో మామూలుగా అయితే ఇంటర్వ్యూ అంటే చేయదు అనుకుంటారు, కానీ ఇంటర్వ్యూ కత్తి మీద సామాడు. ఒక పిల్లాడు భోజనం చేసి వారి కళ్ళు పడిపోయినా వచ్చేది ఇచ్చాడు. తర్వాత ఎవరైతే మిడ్ డే మీల్ చేస్తారు వాళ్ళు. అలాగే మిడ్ డే మీల్ వంట వాళ్ళు కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అనేకమైన కంప్లైంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా సరిదిద్దుకుంటూ హెడ్మాస్టర్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిడ్ డే మీల్ పిలిచే పేరెంట్కి ఆయన పిలిచే అన్నీ మొత్తం అప్పుడు హెడ్మాస్టర్ గారు 31 తారీఖు టేబుల్ చూపించాం. నా నిలబెట్టు 31 ఆ విధంగా అంటే నేను ఇప్పటి వరకు చాలా కరెక్ట్గా చేశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పైగా ఇవన్నీ చేయడమే కదా కారణం. ఉదయం నేను స్కూల్కి 8కి బయలుదేరాను. ఆ 8 బయలుదేరట కారణం మా మిస్సెస్ ఒలిగించడమే వెళ్ళిపోవాలంటే. ఇప్పుడు మనం మాట్లాడే మోహన్ ఉంటాడు, వాడు బాగా ఇంటి కట్టు నేనేంటి అప్పుడే వెళ్ళిన స్కూల్కి అది మన నాగడం జాబ్ వచ్చింది. నువ్వు ఇప్పుడే స్కూల్కి వెళ్తానండి జాబ్ అయిపోతుంది కదా అట్లా నా ఎలా ఇవ్వాలి అనేది అనుకుంటున్నాడు. అలా ఇంటి కూడా వాళ్ళు అందరినీ చెట్టుగా నేను వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పటికి కూడా ఏ రోజైనా స్కూల్కి 8 దాటి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు వస్తే ఆ రోజుల్లో మా వస్తే మా ఆయన ఇంటర్నేషనల్ ఏది చెయ్యం. ఆయన చక్కగా చెప్తుంది ఏంట్రా ఈ జాతి మీరు ఎట్లా సెట్ అవుతా వీళ్ళకు అయినా కూడా నేను పక్కన వస్తూ ఉంటాను. అలాగే పెట్టుకొచ్చాను పెట్టుకొచ్చేసి వస్తుంది. అలాగే మా బాబు ఉద్యోగ విషయంలో ఒకరోజు కూడా అటెండెన్స్ పడకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఏం తెలియదు. అంత ఇదిగా వాళ్ళ సమక్షంలో కూడా నేను బాగా అభివృద్ధి చెందని చెప్పి కోరుకుంటూ ఈ సభ విజయవంతాలని కారణమైన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సభను గారు మంచిగా పనిచేశారు. అదేవిధంగా చక్కగా హెడ్మాస్టర్ వాళ్ళుగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా రంగరావు గారు, సత్యమణి గారు వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లానే మన పాఠశాల స్టాఫ్ అందరూ కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ వేదిక దగ్గరికి రావాలి. పాఠశాల స్టాఫ్ అంతా కూడా రండి రండి సార్ రండి. రండి కూర్చోండి సార్.
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిర్రుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు